గోల్డ్ అండ్ సిల్వర్ అయితే భారీగా తగ్గొచ్చేసాయి. సో, గోల్డ్ వచ్చేసి 1,40,000 చిల్లరైతే ఉంది. అలాగే వెండి ధర కూడా 2,60,000 అయితే ఉంది. మరి ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా? మాట్లాడడానికి మనతో నిహాల్ గారైతే ఉన్నారు. సార్ చెప్పండి. బడ్జెట్ న్యూస్ రాగానే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అయితే భారీగా తగ్గాయి. గోల్డ్ వచ్చేసి 1,43,000 చేంజ్ ఉంది. అలాగే సిల్వర్ కూడా 2,60,000 చేంజెసే ఉంది. మరి ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా? ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజులు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? సో, ఇప్పుడు బడ్జెట్ రాకముందు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అనేది బీభత్సమైన తగ్గిన సిచ్యువేషన్ మనందరం చూసాం. సో, ఇప్పుడు యూజువల్లీ మనం చూసుకున్నట్లయితే సిల్వర్ వచ్చేసి దగ్గర దగ్గర 4,00,000 పైనే వెళ్ళింది. సో, లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే సిల్వర్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. అంటే సిల్వర్‌లో వాలటాలిటీ ఎక్కువ ఉన్నది. చాలామంది గతంలో నేను చాలా సార్లు చెప్పాను. సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త. దాని మీద వాలటాలిటీ ఎక్కువ ఉండిద్ది. ఎవరైనా సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏదైనా మీకు కొంచెం ప్రాఫిట్ అయినా మీకు అక్కడ కనిపిస్తే వెంటనే మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి అని అప్పటి నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం. సో, సిల్వర్ అండ్ గోల్డ్ అనేది లాస్ట్ 3-4 డేస్ నుంచి తగ్గుకుంటానే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గోల్డ్ విషయానికి వచ్చినట్లయితే గోల్డ్ వచ్చేసి దగ్గర దగ్గర 1,70,000 చేంజ్ వరకు అక్కడక్కడ ఉండే. సో, అక్కడ నుంచి తగ్గుతా ఇప్పుడు 1,43,000 సంథింగ్ అక్కడ కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉంది. సో, గతంలో మేము చాలాసార్లు చెప్పాము. ఏదైతే మీరు ఆర్నమెంట్స్ నగలు గాని ఏమైనా మీరు చేపించాలనుకుంటుంటే సో, మీ దగ్గర ఎంతైతే డబ్బుందో అంతా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. ఏదైతే మీకు నగలనేది మీకు యూజ్ ఉంటే, లేకపోతే మీకు గోల్డ్ మీద మీకు ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో చూసుకున్నట్లయితే మీరు ఈటీఎఫ్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. గతం నుంచి మేము చెప్పుకుంటూ వెళ్ళాం. సో, ఇప్పుడు గోల్డ్ గురించి మనం వచ్చినట్లయితే గోల్డ్ అనేది ఒక ర్యాలీ వస్తుంది. ఒక బస్ అనేది చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్న బస్సుని చేజ్ చేయాలంటే కింద పడతాం. అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఇప్పుడు ఎవరైతే 2005 నుంచి ఎవరైతే గోల్డ్ ఈటీఎఫ్ గాని అక్కడ పట్టుకొని హోల్డ్ ఆన్ చేసుకుని అవుతారో వాళ్ళందరూ ఇప్పుడు చాలామంది కోటీశ్వర్లు ఈజీ అవుతారు. ఎందుకంటే సో, ఇప్పుడు అంటే లాస్ట్ 1,70,000 అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నవాళ్ళు. సో, అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు చూసుకున్నట్లయితే విపరీతంగా పాజిటివ్ సిట్యుయేషన్స్‌లో మనందరం చూసాం. అదే సిల్వర్ కూడా అదే టైప్ ఆఫ్ ర్యాలీ అనేది మనకక్కడ కనిపిస్తుంది. సో, ఈ బడ్జెట్ న్యూస్ వచ్చినా కూడా ఇప్పుడు బడ్జెట్ న్యూస్ ఏదైతే ఇండియన్ ఎకానమీని స్టేబుల్ చేసే విధంగా మనందరూ కనిపిస్తుంది. సో, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనేది అక్కడ తగ్గడం కాదు, ఎంతో కొంత తగ్గడం అనేది కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉంది. సో, తగ్గితే ఇంకొంచెం తగ్గొచ్చేమో. సో, దాని తర్వాత గోల్డ్ కూడా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎంతవరకు పెరిగే ఛాన్సెస్ ఉండేదో మనందరం చెప్పలేం. ఎంతో కొంత కొంచెం అటు ఇటు తగ్గడం. ఒకసారి గోల్డ్ పెరిగితే తగ్గుతది. కాకపోతే కొంచెం మేరకే తగ్గుతది. మరి విపరీతంగా సిల్వర్‌లాగా వాలటాలిటీ అనేది ఎక్కువ ఉండదు.